గత వైసీపీ జగన్మోహన్ రెడ్డి ప్రభుత్వ హయాంలో ప్రజలకు చేసిందేమీ లేదని రాష్ట్రమంతటా పదే పదే దుష్ప్రచారం చేస్తున్న కూటమి నాయకులకు అప్పట్లో నిర్మించిన గృహాలకు తమ రంగులు పులుముకుని ఏ విధంగా ప్రారంభోత్సవాలు చేస్తున్నారని రాష్ట్ర మాజీ మంత్రి మరియు జగ్గంపేట నియోజకవర్గ వైఎస్ఆర్ పార్టీ ఇన్ఛార్జ్ తోట నరసింహం ఎద్దేవా చేశారు. కాకినాడ జిల్లా మండల కేంద్రం కెల్లంపూడిలో గ్రామానికి చెందిన వైసీపీ సానుభూతిపరుడు దాడి రాజగోపాల్ ప్రజాహితం కోరి గ్రామస్తులకు గ్రామ సమస్యలను ఎప్పటికప్పుడు తెలుసుకునేందుకు ఏర్పాటు చేసిన కార్యాలయాన్ని సందర్శించేందుకు విచ్చేసిన తోట ప్రస్తుత కూటమి ప్రభుత్వంపై ధ్వజమెత్తారు. ఈ సందర్భంగా మాజీ మంత్రి తోట నరసింహం మాట్లాడుతూ ప్రస్తుత ప్రభుత్వం ప్రజాపాలనను గాలికి వదిలి ఆఖరకు తిరుమల వెంకన్న బాబును కూడా రోడ్డుకి ఇడ్చే పరిస్థితి నెలకొనడం చాలా దుర్మార్గమని ఆయన తప్పుబట్టారు. ప్రస్తుత టీటీడీ చైర్మన్ బీఆర్ నాయుడుని ఆ పదవి నుండి తొలగించాలని వైఎస్ఆర్సీపీ రాష్ట్రమంతటా గొంతు చించుకున్న ప్రస్తుత కూటమి ప్రభుత్వం దున్నపోతు మాదిరిగా వ్యవహరిస్తుందన్న నరసింహం తప్పుపట్టారు. ఇవన్నీ గమనిస్తున్న రాష్ట్ర ప్రజలందరూ రానున్న కాలంలో ప్రస్తుత ప్రభుత్వాన్ని గద్దెదింపి వైఎస్ఆర్సీపీకి అధికారాన్ని కట్టబట్టేందుకు ఎదురుచూస్తున్నారని అన్నారు. ఈ కార్యక్రమానికి హాజరైన వారు ప్రతిపాడు నియోజకవర్గ వైసీపీ ఇన్ఛార్జి ముద్రగడ గిరిబాబు, పెద్దాపురం నియోజకవర్గ వైసీపీ నాయకులు తోట సుబ్బారావు నాయుడు, జిల్లా పరిషత్ మాజీ ప్రతిపక్ష నేత తనయుడు తోట వరుణ్ బాబుతో పాటు గ్రామానికి చెందిన పలువురు రాజకీయ ప్రముఖులు, గ్రామ పెద్దలు ఇతరులు పాల్గొని దాడి రాజగోపాల్ను ప్రజాసేవలో మమేకం కావాలని వారందరూ ఆశీర్వదించారు. జగ్గంపేట నియోజకవర్గం కెల్లంపూడి మండలం సంబంధించి కెల్లంపూడి గ్రామంలో సోదరులు శ్రీ రాజాగారి ఆధ్వర్యంలో ఇక్కడ మరి విందు ఏర్పాటు చేయడం జరిగింది. మరి ఆయన ఇక్కడ నూతనంగా ఒక ఆఫీస్ మనకు ప్రారంభించారు. దానిలో భాగంగానే మరి కెల్లంపూడి గ్రామంలో ఉన్నటువంటి కెల్లంపూడి మరి గ్రామ ప్రజలు వారి ఈ కార్యక్రమాన్ని ఆహ్వానించి మమ్మల్ని కూడా ఆహ్వానించి ఈరోజు విందు భోజనం ఏర్పాటు చేసాం. మరి రాజా గారికి ప్రత్యేకంగా చక్కటి విందు ఏర్పాటు చేసి ఆహ్వానించినందుకు మొట్టమొదటిగా శుభాకాంక్షలు, ధన్యవాదాలు. మరి ఈరోజు కిల్లపూడి గ్రామం అంటే చాలా ప్రసిద్ధిగా మరి ఈ గ్రామంలో ఈరోజు ఈ కార్యక్రమంలో భాగంగా మరి మీ అందరికీ తెలియజేసేది ఈ రాష్ట్రంలో జరుగుతున్నటువంటి అనేక రకాలైనటువంటి అవకాశాలు కానీ మరి చేయనటువంటి పనులు కూడా చేసేటువంటి విధంగా చూపిస్తూ మరి ఒక రకమైనటువంటి మరి కల్లబల్లి కవులతో, అబద్దాలతో, ప్రచారాలతో ఆర్భాటంగా చేస్తున్నటువంటి కార్యక్రమాలు అనేక జరుగుతున్నాయి. ఉదాహరణకి మీరు చూడొచ్చు, గతంలో మాజీ ముఖ్యమంత్రి శ్రీ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు లక్షలాదిగా ఇళ్ల స్థలాలు ఇచ్చారు. సుమారు 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు రాష్ట్రంలో. మరి దేశంలో ఎక్కడా లేని విధంగా ఈ రాష్ట్రంలో గతంలో ఎప్పుడూ లేని విధంగా 32 లక్షల ఇళ్ల స్థలాలు ఇచ్చారు. దాంట్లో కొన్ని లక్షలు అంటే దాదాపుగా 25-30 లక్షల పైగా మరి ఇల్లు నిర్మించే కార్యక్రమం చేశారు. గ్రామాల్లో జగనన్న కాలనీ పేరు ఇల్లు కట్టే కార్యక్రమాలు, మరి పట్టణాల్లో అయితే G+6, 4 అని మరి ఇల్లు ఇచ్చే కార్యక్రమం చేశారు. ఈరోజు మరి కూటమి ప్రభుత్వం వచ్చిన తర్వాత ఏ గ్రామంలో కూడా ఒక ఇళ్ల స్థలం కానీ, సెంటు స్థలం కానీ, ఒక ఇల్లు కానీ కట్టించినటువంటి పరిస్థితి ఎక్కడ కూడా లేదు. పైగా ఈరోజు ఏదైతే జగన్మోహన్ రెడ్డి గారు కట్టినటువంటి ఇళ్లు ఇచ్చారో వాటినే మరి ఆర్భాటంగా, అట్టహాసంగా గుమ్మడికాయలు కూడా కట్టి మరి సాక్షాత్ ముఖ్యమంత్రి గారు మరి మేమే కట్టాం, మేమే ఒక పని చాలా ఆర్భాటంగా అవి గోప్రవేశం చేస్తా ఉన్నారు. మరి జగన్ గారిని గతంలో చాలా విమర్శలు చేశారు. ఒక సెంటు భూ అంటే మరి శ్మశానం కూడా శ్మశానంలో వెళ్ళేటువంటి ఒక వ్యక్తికి కూడా సరిపోదు, మరి ఎవరైనా చనిపోతే వారికి కూడా సరిపోదు అన్న వ్యక్తి ఈరోజు ఆర్భాటంగా దీన్ని క్యాష్ చేసుకుంటూ దాన్ని ఆర్భాటంగా గుమ్మడికాయలు కూడా కట్టి మరి లబ్ధిదారులకు ఇచ్చే కార్యక్రమాన్ని జగన్ గారు కట్టినటువంటి ఈరోజు ప్రధాన సాధనంగా వాడుతున్నాం. మరి ఆ రకమైనటువంటి కార్యక్రమాలతో పాటుగా మరి గత కొన్ని నెలలుగా ఈ రాష్ట్రంలో మరి తిరుపతి లడ్డు మీద అనేక అంశాలు జరుగుతూ ఉన్నాయి.